రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మధ్య ప్రత్యక్ష వైరం అయితే లేదు. పైగా రోహిత్ కెప్టెన్గా, హార్దిక్ వైస్ కెప్టెన్గా మంచి సమన్వయంతో ఉండేవారు. ఐపీఎల్లో గతంలో ఇద్దరు ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సమయంలో కూడా ఇద్దరి మధ్య ఎలాంటి ఇగో క్లాషెస్ ఏర్పడలేదు. అయితే ఇటీవల కాలంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీరు వల్ల ఇద్దరి మధ్య పరోక్షంగా కోల్డ్ వార్ నడుస్తుందనేది క్రీడా పండితుల వాదన. వారిద్దరి మధ్యనేమో కానీ అటు రోహిత్ ఫ్యాన్స్, ఇటు హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ మధ్య మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్ష పోరే నడుస్తుంది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీంలోకి తీసుకురావడంతో ప్రారంభమైన ఈ పోరు ఇప్పట్లో ఆగేలా లేదు. ముంబై ఇండియన్స్కు వచ్చి రావడంతో రోహిత్ కెప్టెన్సీని సైతం పాండ్యా లాగేసుకున్నాడు. అసలు కెప్టెన్సీ ఇస్తేనే ఎంఐకు ఆడతానని హార్దిక్ పాండ్యా కండిషన్ పెట్టాడని, దానికి ఎంఐ యాజమాన్యం ఒప్పుకుందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో రోహిత్ అభిమానులు ఉక్రోషంతో ఉడికిపోయారు. ఇక ఇటీవల ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టుల్లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించినప్పుడు ముంబై ఇండియన్స్ ఒక పోస్టర్ను క్రియేట్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫోటో కాకుండా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, బుమ్రాల ఫోటోలను ఉంచింది. ఇది రోహిత్ శర్మను అవమానించడమేనని రోహిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇన్ని అవమానాలను మౌనంగా భరిస్తూ వస్తున్న రోహిత్ శర్మ ఏకంగా ఇండియా టీంలో హార్దిక్ పాండ్యా స్థానానికే పొగబెడుతున్నారనేది నెటిజన్ల టాక్. ఏ హార్దిక్ పాండ్యాను చూసుకుని ఎంఐ తనను అవమానిస్తుందో అదే హార్దిక్ పాండ్యాను అసలు ఇండియా టీంలోనే చోటు లేకుండా చేసేందుకు చాప కింద నీరులా పనిచేసుకుని పోతున్నాడట రోహిత్ శర్మ. హార్దిక్ పాండ్యాకు పోటీగా శివం దూబేను ప్రోత్సహిస్తున్నాడట రోహిత్ శర్మ. గత కొన్నేళ్లుగా స్టార్ ఆల్రౌండర్గా హార్దిక్ జట్టులో కొనసాగుతున్నాడు. గాయంతో అతడు దూరమైన సందర్భాలలో పేస్ ఆల్రౌండర్ కొరత జట్టులో కనిపించేది. హార్దిక్లా పవర్ హిట్టరు, కొత్త బంతితో బౌలింగ్ చేసే ప్లేయర్ లేకపోవడంతో జట్టులో అతడి లోటు కనిపించేది. కానీ దూబే రాకతో పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. హార్దిక్కు పోటీగానే శివం దూబేకు రోహిత్ అవకాశాలు ఇస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం గాయపడి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులో స్థానం సంపాదించాడు శివం దూబే. ఆల్రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదించిన శివం దూబే ప్రస్తుతము ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్నటువంటి సిరీస్లో అత్యద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్లో 40 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 9 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఇక ఇండోర్ వేదికగా జరిగిన 2వ టీ20లోనూ అర్ధశతకంతో చెలరేగాడు శివం దూబే. కేవలం 32 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. 3 ఓవర్లు బౌలింగ్ వేసి 36 పరుగులిచ్చి 1 వికెట్ సైతం తీశాడు. 2 మ్యాచ్లలోనూ దూబే నాటౌట్గా నిలవటం విశేషం. ఇక శివం దూబే 2019లోనే అరంగేట్రం చేసిన ఇప్పటి వరకు 20 టీ20లే ఆడాడు. కరోనా లాక్డౌన్ తర్వాత అతడు టీమిండియా నుంచి పిలుపు కోసం దాదాపు 3 ఏళ్ల పాటు ఎదురుచూశాడు. మొత్తానికి వన్డే వరల్డ్ కప్కు ముందు బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్ సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత కూడా దూబే జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు వరుస మెరుపు అర్ధశతకాలతో తన సత్తా ఏమిటో ప్రపంచానికి రుచి చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. హార్దిక్కు పోటీగానే శివం దూబేకు రోహిత్ అవకాశాలు ఇస్తున్నాడని అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో 2వ టీ20లోనూ స్పెషలిస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ను కాదని దూబేతో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించాడని అంటున్నారు. ఇలా బ్యాటింగు, బౌలింగ్ విభాగాల్లో తన సత్తా చాటుతూ దుమ్ము రేపాడు శివం దూబే. ఇలాంటి ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా స్థానానికే ఎసరుపెట్టాడు శివం దూబే. తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా శివం దూబేను రెడీ చేసుకోవాలని ఇప్పటికే మాజీ క్రికెటర్లు సైతం చెబుతున్నారు. ఇప్పటికే గౌతమ్ గంభీర్ అనేకసార్లు శివం దూబే గురించి మాట్లాడారు. వన్డే ప్రపంచ కప్లోనూ హార్దిక్ పాండ్యా గాయంతో మధ్యలోనే తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు జట్టులో లేడు. కానీ రోహిత్ శర్మ శివం దూబే రూపంలో హార్దిక్ పాండ్యా స్థానానికి చెక్కు పెడుతున్నాడట. మరి హార్దిక్ పాండ్యా స్థానాన్ని శివం దూబే నిజంగానే భర్తీ చేస్తాడా లేదా మరికొద్ది రోజుల్లో కానీ తెలియదు.